ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. భూమి ఆకాశములను సృజించిన నా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించుచుండగా మా విశ్వాస జీవితాలకి అవసరమైన వాక్య సందేశం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే దిగులు పడకము. ఈరోజు మనిషి ప్రతి విషయంలో దిగులు పడుతూ ఉన్నాడు, ప్రతి విషయంలో అధైర్యపడుతూ ఉన్నాడు. తను జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో, తనకెదురైతున్నటువంటి సమస్యలను బట్టి, తను ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను బట్టి దిగులు పడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దిగులు పడకము. ఎందుకు దిగులు పడద్దు అంటే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కాబట్టి నీవు దిగులు పడకు, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఎప్పుడు నిబ్బరము కలిగి ఉంటావు, ఎప్పుడు దిగులు పడకుండా ఉంటావు అంటే, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మనము విన్నామో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను మనం విన్నామో, మనము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటాం, దిగులు చెందము. ఎందుకు ఈ ఉదయకాల సమయంలో నువ్వు దిగులు చెందుతూ ఉన్నావు? నీ పరిస్థితులను బట్టి ఎందుకు దిగులు చెందుతూ ఉన్నావు అంటే, దేవుని యొక్క మాటను వినకపోవటం వల్ల, దేవుని యొక్క ఆజ్ఞను వినకపోవటం వల్ల దిగులు చెందుతూ ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును బట్టి మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్న నీ జీవితంలో నువ్వు దిగులు చెందకుండా ఉండాలి అంటే, ఆయన యొక్క మాటను వినాలి, ఆయన యొక్క ఆజ్ఞను వినాలి. ఆయన యొక్క ఆజ్ఞ అనగా దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యము మనం ఎప్పుడైతే విన్నామో, ఆ వాక్యమును బట్టి మనము ధైర్యము తెచ్చుకుంటాం. మనము ధైర్యము తెచ్చుకున్నప్పుడు మనం ఏం చేయమో, దిగులు పడము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. ఎందుకు దిగులు పడతా ఉన్నావు? నీ పరిస్థితులను చూసి, నీ ఇబ్బందులను చూసి ఎందుకు దిగులు పడతా ఉన్నావు అంటే, నీవు ఆయన యొక్క ఆజ్ఞను వినలేకపోవటం వల్ల. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, ఆయన యొక్క ఆజ్ఞ అనగా ఆయన యొక్క మాటను మనం విన్నట్లయితే మనము నిబ్బరము కలిగి ఉంటాం, మనము అధైర్యపడము, దిగులు పడము. ఈరోజు మనం చూస్తూ ఉన్నట్లయితే, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయానికి దిగులు చెందుతూ ఉంటాం, ప్రతి విషయానికి దిగులు చెందుతూ ఉంటాం. ఎందుకు అంటే, దేవుని యొక్క మాట మీద మనము విశ్వాసం ఉంచకపోవటం వల్ల. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అంటే, ఆయన మనతో మాట్లాడినప్పుడు, ఆ మాటను మనం రిసీవ్ చేసుకున్నప్పుడు, ఆ యొక్క మాటను మనము విన్నప్పుడు మనకి విశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే విశ్వాసం వస్తుందో మనము దిగులు చెందము. ఆ గొల్యాతు పైన యుద్ధానికి దావీదు వెళ్తున్నప్పుడు దిగులు చెందలేదు. ఎందుకంటే దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచాడు. దేవుని మీద అతనికి నమ్మకం ఉంది కాబట్టి, దేవుడు తనకి విజయం ఇస్తాడని విశ్వాసం ఉంచాడు కాబట్టి, అతను దిగులు చెందకుండా ఆ గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళారు. కానీ అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఇశ్రాయేల్ సైన్యము భయపడుతూ ఉన్నారు, దిగులు చెందుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క శక్తిని వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి. కానీ చిన్నవాడైనటువంటి దావీదు ఆ యొక్క గొల్యాతు మీదకి యుద్ధానికి దిగులు పడకుండా నిబ్బరము కలిగి ధైర్యము కలిగి వెళ్ళగలిగాడు అంటే, దేవుని మాట మీద, దేవుని యొక్క శక్తి మీద, దేవుని యొక్క ఆజ్ఞను అతను విన్నాడు కాబట్టి, ఆ ఆజ్ఞను పట్టుకుని ఆ యుద్ధానికి వెళ్ళగలిగాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలోంచి దిగులు ఎందుకు అంటే, దేవుని యొక్క మాటను వినకపోవటం వల్ల. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మనమందరము కూడా దిగులు చెందకుండా దేవుని వాక్యం అందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుడు మన జీవితంలో అద్భుతాలకు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక.